ఏంటయ్యా ఇంకా ఫోకస్ సెట్ చేయలేదు? చెయ్. యాక్చువల్గా ఈ షాట్ ఏంటంటే హీరో హీరోయిన్ ఒకళ్ళొకరు చూసుకుంటున్నారు సార్. ఓకే, బాగా చూసుకొని దగ్గర అవుతారు సార్. అలా దగ్గర అయ్యేటప్పటికి కెమెరా టాప్ యాంగిల్ ఉంటుంది సార్. వైట్ షాటా? ఓకే. ఏమయ్యా కోడేటరు? ఏడయ్యా ఏడు మీ డైరెక్టర్ ఏడి? 7:00 షాట్ తీస్తున్నాడు. టైం 9 అవుతుంది, ఇంతవరకు రాలేదు. హైదరాబాద్ లో సముద్రం సెట్ వేస్తా అంటాడు, రామోజీ సిటీలో ఆస్ట్రేలియా సెట్ వేస్తా అంటాడు. ఏం మనిషియా? మనిషి ఇంత బడ్జెట్ అంతా. నాకు కథ చెప్పినప్పుడు 2 కోట్ల సినిమా తీస్తాను, ఇప్పటికీ 8 కోట్లు అయింది. ఇంతవరకు సవల్ సినిమా కూడా కాలేదు సార్. ఏమైనా బుద్ధి ఉందా మీ డైరెక్టర్? డైరెక్టర్ సార్ అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్ షార్ట్ ఏంటి సార్? నాకులే తెలుస్తుందమ్మా, కోడెట్టున్నాడు తెలుసుకో. సీన్ ఆఫీలో ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం హీరో హీరోయిన్ అలా చూసుకుంటూ దగ్గర అవుతారు. అలా చూసుకుంటూ ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అది సార్ షార్ట్. సూపర్ షార్ట్ సార్. రాసింది ఎవరమ్మా? షార్ట్ రెడీ అయ్యి లైట్ అప్ అవగానే నాకు చెప్పేసమ్మా. ఈ లోపు నేను నెక్స్ట్ తీయబోయే షార్ట్ కు ఆడియన్స్ నుంచి క్లాప్స్ ఎలా కొట్టించాలో ఆలోచిస్తా. ఓకే సార్, అలాగే. షాట్ అదిరిపోయింది సార్. ఈ దెబ్బతో మీకు ఆస్కార్ అవార్డు, నర్గిస్ అవార్డు ఖాయం సార్. మీరు ఎక్కడో ఉంటారు సార్. హీరో హీరోయిన్ షాట్ చెప్పేసావమ్మా? షార్ట్ రెడీ. రెడీ రెడీ. వస్తున్నా. రెడీ అమ్మా? రెడీ సార్. ఫీల్ క్లియర్. సైలెన్స్. స్టార్ట్ సౌండ్. రన్నింగ్ సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్. యాక్షన్. ప్రియా, నిన్ను వదిలి నేను ఉండలేను ప్రియా. వాట్ హ్యాపెన్? ఏంటి ఇది? ఇన్విట్రా. ఓ, లవ్వర్ని పట్టుకుంటే ఒక పుష్పాన్ని పట్టుకున్నట్టు పట్టుకోవాలి, రుబ్రోల్ని పట్టుకున్నట్టు కాదు. ఏంటో డిస్కషన్? ఫీల్ ఉండాలి. కమ్ హగ్ మీ. ఫీల్, ఇంకా ఫీల్, గట్టి ఫీల్. రాత్రి గెలికినట్టుంది, వర్కౌట్ కాలేదు. నువ్వురా చెయ్యి. సేమ్ సార్. చెయ్యి. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. కెమెరా. రోలింగ్. యాక్షన్. హాయ్ డియర్. ప్రియా, నిన్ను వదిలి నేను ఉండలేను. ఇదిగో మళ్ళీ కలగంటున్నావా? అరే ఎప్పటికైనా నా కళను నిజం చేసుకుంటాను. ఇది మంచి టైటిల్, నెక్స్ట్ సినిమాకి పెట్టుకుందాం. జై, నా దగ్గరున్న కథలతోటి సినిమా తీశాననుకో, పెద్ద పెద్ద హీరోలందరూ క్యూలు కట్టి సార్ మాతో ఒక్క సినిమా తీయండి సార్, ఒక్క సినిమా తీయండి సార్ నన్ను బ్రతులాడుతుంటారు. నువ్వు సినిమా తీసేసరికి హీరోలందరూ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఓ పని చేస్తా, పొలిటీషియన్స్ ని హీరోగా పెడతా. ఎలా? ఎలాగే వదిరా, ఒక వైఎస్ రాజశేఖర్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక కేసీఆర్, ఈ ముగ్గురిని హీరోలుగా పెట్టి మల్టీ స్టార్ మూవీ తీస్తా. 10,000 కోట్ల పెద్ద బడ్జెట్. 10,000 కోట్లు. 10 రూపాయలు టీ తాగుదాం. ఎందుకు క్రియేటివిటీ చంపుతావు? అబ్బా, ఇది కేంద్రం చేశాడు రా. 10 రూపాయలు. అది నువ్వు అయినప్పుడు చూద్దాంలే. పదా.